ఓం శాంతి 14/6/20 మురళి अव्यक्त बाप दादा रिवाइज्ड। बाप दादा की आशा संपूर्ण और संपन्न बनो। बाप दादा యొక్క ఆశ సంపూర్ణంగా మరియు సంపన్నంగా కండి। आज विशेष दूर देश निवासी बच्चों से मिलने के लिए आए हैं। ఈరోజు బాప్ దాదా విశేషంగా దూరదేశ నివాసి పిల్లలతో కలుసుకోవడానికి వచ్చారు అంటున్నారు। దూరదేశవాసి అయిన బాబా దూరదేశ నివాసి అయిన పిల్లలతో కలుసుకోవడానికి వచ్చారు అంటున్నారు। ఇతనే దూర్ సే మిల్నే కే లియే ఆయే హే, ఎంత దూరం నుండి కలుసుకోవటానికి వచ్చారు। ఇతనే దూర్ సే కిస్ లగన్ సే ఆతే హే, ఎంత దూరం నుండి కలుసుకోవడానికి ఏ लगनతో వస్తారు। बाप दादा बच्चों की लगन को जानते हैं। एक तरफ दिल के मिलन की लगन है, दूसरे तरफ बाप से मिलने के लिए धैर्य भी धरा है। బాప్ దాదా పిల్లల యొక్క లగన్ అనేది బాబాకు తెలుసు। ఒకవైపు మనస్తో కలుసుకునేటువంటి లగను, రెండవ వైపు బాబాతో కలుసుకునేటువంటి ధైర్యం కూడా ధారణ చేశారు। ధైర్యం యొక్క ఫలము విశేష రూపంలో ఇవ్వడానికి బాబా వచ్చారు। విశేష్ మిల్నే కే లియే ఆయే హే, ఈరోజు బాబా విశేషంగా కలుసుకోవడానికి వచ్చారు। सभी डबल विदेशी बच्चों के स्नेह के संकल्प, दिल के मिलन की उमंग हर समय बाप दादा देखते रहते और सुनते रहते हैं। విశేషంగా కలుసుకోవడానికి వచ్చారు। డబల్ విదేశీ పిల్లలందరి స్నేహం యొక్క సంకల్పాలు, మనస్సులో కలుసుకోవాలనేటువంటి ఉత్సాహము ఎల్లప్పుడూ బాప్ దాదా చూస్తారు మరియు వింటారు। అంటే విదేశాల్లో ఉన్న పిల్లలు బాబాని కలవడానికి వెళ్ళాలి, మధుబన్కి వెళ్ళాలి, ఇలా చాలా ఉత్సాహంతో సంకల్పాలు చేస్తూ ఉంటారు। వారి యొక్క ఉత్సాహాన్ని బాప్ దాదా మరి చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు। దూరంగా కూర్చున్నా కూడా శక్తిని క్యాచ్ చేస్తూ ఉంటారు। आज विशेष मुरली चलाने नहीं आए हैं, ఈరోజు విశేషంగా మురళి వినిపించడానికి రాలేదు। मुरलियाँ तो बहुत सुनी, अब तो बाप दादा को यह वर्ष विशेष श्रेष्ठ कर्म, श्रेष्ठ संबंध और संपर्क, ऐसा श्रेष्ठ स्वरूप देखना चाहते हैं। విశేషంగా బాప్ దాదా మరి మురళి వినిపించడానికి రాలేదు, కానీ విశేషంగా ప్రత్యక్ష స్వరూపం అంటే ఏంటి, బాప్ దాదా స్నేహ ప్రమాణ స్వరూపము, అలాగే సంపూర్ణంగా సంపన్నంగా అయ్యేటువంటి సమీపత స్వరూపాన్ని, శ్రేష్ఠ సంకల్పాన్ని, శ్రేష్ఠ మాటలను, శ్రేష్ఠ కర్మలను, శ్రేష్ఠ సంబంధం మరియు సంపర్కము, ఇలాంటి శ్రేష్ఠ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నారు। जो सुनना और स्वरूप बनना, यह समानता देखना चाहते हैं। ఏదైతే విన్నారో, ఎంత విన్నారో అంత స్వరూపంగా తయారు కావాలి। ఈ సమానత బాబా చూడాలనుకుంటున్నారు। प्रैक्टिकल परिवर्तन का श्रेष्ठ समारोह देखने चाहते हैं। ప్రాక్టికల్ పరివర్తన యొక్క శ్రేష్టమైన ఉత్సవము బాబా చూడాలనుకుంటున్నారు। इस वर्ष के सिल्वर गोल्डन जुबली तो मनाई और मनाएंगे, लेकिन बाप दादा सच्चे बेदाग अमूल्य हीरों का हार बनाने चाहते हैं। ఈ సంవత్సరము సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అన్నీ అయిపోయినాయి కదా, కానీ ఇప్పుడు బాప్ దాదా సత్యంగా మచ్చలేనటువంటి అమూల్యమైన వజ్రాల హారంగా పిల్లల్ని తయారు చేయాలనుకుంటున్నారు। ఇలా ఒక్కొక్క వజ్రము అమూల్యమైనటువంటి మెరుపుని కలిగి ఉంటుంది। ఇంకో लाइट की चमक हद तक नहीं लेकिन बेहद तक जाए। ఎంత అమూల్యమైన మెరిసే మణులు అవ్వాలంటే మీ లైట్ మరియు మైట్ అనేటువంటిది, అంటే మీ యొక్క ప్రకాశమైన కానీ మీ శక్తి యొక్క మెరుపు ఎంత దూరం వెళ్ళాలి అంటే బేహద్దులో వెళ్ళిపోవాలి, హద్దు వరకు కాదు। బాప్ దాదా
పిల్లలకు హద్దు యొక్క సంకల్పాలు, హద్దు మాటలు, హద్దు సేవలు, హద్దు యొక్క సంబంధము ఎంతో సమయం నుండి పిల్లలు చేస్తున్నారు, బాబా చూస్తున్నారు. కానీ ఇప్పుడు బేహద్ బాబా బేహద్ సేవ చేయమని కోరుకుంటున్నారు. ఉస్కే ఆగే యహ దీపకం కి రోషని క్యా లగేగి. బాబా అంటారు, పిల్లలు బేహద్ సేవ ముందు చూస్తే ఇప్పుడు ఇంకా చేసే సేవ దీపాలు పెట్టి సేవ చేస్తున్నట్టే అంటున్నారు. ఇప్పుడు లైట్ హౌస్, మైట్ హౌస్ అలాంటి సేవ జరగాలి అంటున్నారు. బేహద్కే తరఫ్ దృష్టి రఖో. మొత్తం సృష్టిపైన బాబా ప్రత్యక్షత జరగడం, మొత్తం సృష్టిపైన భగవంతుడి అవతరణ తెలియడము, ఇలాంటి విషయాలు, అలాగే మొత్తం సృష్టి స్వర్గంగా మారడం, అంత బేహద్దులో ఆలోచించండి. కేవలం మీరున్న చోట అట్లా అని కాదు, హద్దు అని కాదు, ఒక చోట అని కాదు. బేహద్ దృష్టి, బేహద్ సృష్టి పరివర్తన అవ్వాలి. సృష్టి పరివర్తన ఎంత పెద్ద కార్యము అంటే కొద్ది సమయంలో సంపన్నం చేయాలి. కాబట్టి ఇంకా స్పీడ్, అలాగే చేసే విధానము రెండు కూడా ఇంకా బాగా ఫాస్ట్ రావాలి. మీ వృత్తి దేశ విదేశాల యొక్క వాయుమండలంలో మరి ఏకహ ఆవాజ్ గుంజే, వీరంతా ఒక్కటే అనే మాట ఎవరి నోటి నుండైనా ఏమని రావాలంటే ఈ యొక్క కుమారీలు అంతా ఒక్కటే అనే మాట రావాలి. బేహద్ యజమాని, విశ్వానికి యజమాని, బేహద్ రాజ్యం మరియు అధికారి, బేహద్ యొక్క సత్యమైన సేవాదారి, మా యొక్క దేవాత్మలు వచ్చారు అని. అభి యహ బేహద్ కా ఏక్ ఆవాజ్ దేశ్ విదేశ్ మే గుంజే. బేహద్ యొక్క ఈ మాట దేశ విదేశాలలో కూడా మారుమ్రోగాలి. తబ్ సంపూర్ణత ఔర్ సమాప్తి సమీప అనుభవ హోగి. అట్లా ఎప్పుడైతే మారుమోగుతుందో సంపూర్ణత సమయము, సమాప్తి సమయము రెండు కూడా దగ్గరగా అనుభవము అవుతాయి. समझा, అర్థమైంది కదా. चारों ओर के श्रेष्ठ भावना, श्रेष्ठ कामना पूर्ण करने वाले फरिश्ता सो देवता आत्माओं को सदा ऊंच स्थिति में स्थित रहने वाले लाइट हाउस, माइट हाउस विशेष आत्माओं को बाप दादा के सूक्ष्म इशारों को समझने वाले विशाल बुद्धि बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ఇలా నలువైపులా ఉన్నటువంటి శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన పూర్తి చేసేటువంటి ఫరిష్తా సో దేవత ఆత్మలకు సదా ఉన్నతమైన స్థితిలో స్థితులయ్యేటువంటి లైట్ హౌస్, మైట్ హౌస్ విశేష ఆత్మలకు బాప్దాదా యొక్క సూక్ష్మమైన సైగలను అర్థం చేసుకునే విశాల బుద్ధి పిల్లలకు బాప్దాదా యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే అన్నారు. देश विदेश के सभी बच्चों प्रति बाप दादा ने संदेश के रूप में याद प्यार दी. అలాగే దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ బాప్దాదా సందేశం రూపంలో ప్రియ స్మృతులు తెలియజేశారు. నలువైపులా ఉన్నటువంటి స్నేహి, సహయోగి, శక్తిశాలి పిల్లలు భిన్న భిన్న అలల యొక్క అలాగే లెటర్స్ బాబా చూశారు. బాప్దాదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్న పిల్లల్ని చూశారు. అందరూ రకరకాలైనటువంటి అలలు, అంటే కొందరేమో స్నేహం అలలు, కొందరు ప్రేమ యొక్క అలలు, బాబా ప్రేమలో ఇమిడి ఉన్న అలలు, ఇలా రకరకాలైనటువంటి అలలు తమ ఉమంగ ఉత్సాహం అనుసారంగా ఈ ముందుకు వెళ్ళేటువంటి శ్రేష్ఠ సంకల్పం పెట్టుకున్నారు. బాప్దాదా ఈ యొక్క అలల్ని చూసి ఎంతో సంతోషిస్తున్నారు. ఉత్సాహం కూడా ఉంది. బహుత్ అచ్చా హై, ప్లాన్ బి బడే అచ్చే హై, మంచి మంచి ప్లాన్స్ కూడా తయారు చేస్తున్నారు, ప్రణాళిక వేసుకుంటున్నారు. ఈ విధంగా చేయాలి, సఫలం చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఇలా ఏ రకంగా చూసినా కానీ పురుషార్థంలో అన్ని ప్లాన్స్ సేవలో బాగున్నాయి. ప్రాక్టికల్ మార్క్స్ అనేటువంటిది బాప్దాదా నుండి తీసుకోవాలి, భవిష్యత్తు ఖాతా జమ చేసుకోవాలి. ఈ సమయంలో బాప్దాదా ప్రాక్టికల్ కోర్స్ యొక్క మార్క్స్ ప్రతి ఒక్క పిల్లల్ని నోట్ చేస్తున్నారు.
ఎంత ప్రాక్టికల్గా వస్తున్నాయి అనేది చూస్తారు బాబా. ఈ యొక్క సంవత్సరం విశేషంగా ప్రాక్టికల్ కోర్స్ మరియు ప్రాక్టికల్ ఫోర్స్ యొక్క ఎక్స్ట్రా మార్కులు అనేటువంటివి పొందాలి అంటారనమాట. కాబట్టి ఏదైతే సైగ యొక్క సమయం మరి సైగలు బాబా సమయానుసారంగా ఇస్తున్నారో ఆ సైగలను ప్రతి ఒక్కరూ స్వయం పట్ల, అంటే నా కోసం బాబా ఏం చెప్పారు, నేను ముందుకు వెళ్ళడానికి, పురుషార్థం చేయడానికి, ఇట్లా నా కోసం ఏం చెప్పారు అనేది అర్థం చేసుకొని నేను దీన్ని ప్రాక్టికల్గా ఎలా తీసుకొని రావాలి అనేది ఆలోచించుకొని విధానం రూపొందించుకొని అట్లా మీ నంబర్ అనేది ముందుకి తీసుకొని వెళ్ళాలి అంటున్నారు. ఏ పిల్లలైనా ఇది విదేశీ పిల్లలకు చెప్తున్నారు అని అనుకోకండి. విదేశీ పిల్లలు కాదు, భారతదేశవాసి పిల్లలు కాదు, ఎక్కడ ఉన్నారైనా సమీపంగా స్నేహం యొక్క సదా అనుభవం జరుగుతున్నటువంటి ఎవరికైతే ఉమంగం ఉంటుందో, కుచ్ కర్కే దిఖాయే యహ కరే ఐసా కరే యహ ఉమంగ హై, ఏదో ఒకటి చేసి చూపించాలి, ఇలా చేయాలి అలా చేయాలి అనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారికి బేహద్ సేవ యొక్క రుజువును ఇచ్చేటువంటి ఉమంగం యొక్క ఉత్సాహాన్ని ప్రాక్టికల్లో తీసుకొచ్చేటువంటి విశేషమైనటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఎగిరే కళ యొక్క రేస్ చేయండి. జ్ఞాపకంలో, సేవలో, దివ్య గుణ మూర్తులుగా అవ్వడంలో, ఇట్లా తోడు జ్ఞాన స్వరూపంగా అయి జ్ఞాన చర్చ చేయడంలో, నలువైపులా 4 సబ్జెక్టుల్లో కూడా ఎగిరే కళ మార్కులు రావాలి. జ్ఞానంలో చూసినా మంచి ఎగిరే కళలో ఉత్సాహంలో ఉండాలి, యోగంలో చూసినా మంచి ఎగిరే కళ ఉండాలి, అలాగే దివ్య గుణాల ధారణ చూసినా, సేవ చూసినా, ఏది చూసినా ఎగిరే కళలాగా రేస్ చేసి ముందుకి వెళ్ళాలి. మంచి నంబర్ తీసుకోవాలి. ఇప్పటికీ ఛాన్స్ ఉన్నది కదా, ఈ విశేషమైన ఛాన్స్ని ఉపయోగించుకొని మీ నంబర్ని మీరు ముందుకి తీసుకొని వెళ్ళండి. నషా అనేది అనుభవం చెయ్యండి. నవీనత అనేటువంటిది, ఇంకా నవీనత ఏం తీసుకురావాలి అనేది చూసుకోండి, ఆలోచించుకోండి. ఇట్లా రోజుకి కూడా ఇంకా నవీనత తీసుకొని రావాలి అని ఆలోచించండి. ఎందుకంటే నంబర్ అనేది నవీనత తీసుకొచ్చినప్పుడే ఇంకా ఫాస్ట్గా ముందుకి వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరంలో ఎక్స్ట్రా రేసు, ఎక్స్ట్రా మార్కులు, సమయం ఎక్స్ట్రా లభించింది అనుకోండి, పురుషార్థం అనుసారంగా ప్రారంభం అనేటువంటిది సదా ఉండనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం విశేషంగా ఎక్స్ట్రా మార్కులు పొందాలి. కాబట్టి బాగా ఎగిరే కళ యొక్క అనుభవిగా ముందుకు వెళ్ళండి, ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. బాబా పిల్లలందరి మెడలో మరి బాహువుల యొక్క మాల వేస్తున్నారు. మరి దిల్ బడీ కరేంగేతో సాకార్ సే పహుంచనా భీ సహజ్ హై. కొంచెం మనసు పెద్ద చేసుకోండి, అప్పుడు అన్నీ కూడా సహజమవుతాయి అని బాబా అంటున్నారు. बाप-दादा नहीं मानते, दिल वाले को किसी ना किसी प्रकार की टचिंग होते और पहुंच जाते हैं. మరి దిల్వాలా పిల్లలకు ఏదో ఒక టచింగ్ అవుతూ ఉంటుంది, చేరుకుంటూ ఉంటారు, మరి చేస్తూ ఉంటారు. మెహనత్ కా పైసా హో మెహనత్ కా ధన్ పద్మాగుణ్ లాభ్ దేతా హై. మరి ఏదో ఒక టచింగ్ లభిస్తూ ఉంటుంది. అలాగే శ్రమతో కూడినటువంటి, అంటే చాలా కష్టపడి సంపాదించిన ధనము పద్మగుణాల లాభాన్ని ఇస్తుంది అంటుంది. दिल धन को कहाँ ना कहाँ से लाता है, तो जहाँ दिल है वहाँ धन आ जाता है. दिल बड़ी करेंगे तो साकार से पहुँचना सहज हो जाएगा. బాబా అంటారు, మనసు పెద్దది చేసుకోవాలి. మీరు ముందు మనసు పెద్దది చేసుకొని ఇప్పుడు ధనం ఎలాగా అని ఆలోచించండి. అప్పుడు బాబా ఎక్కడొక చోట నుండి మీకు ధనం అనేది పంపిస్తారు. ముందు మనసు పెద్దది చేసుకోకుండా ధనం ఎలాగా అంటే కుదరదు కదా. కాబట్టి మనసు ఎంత పెద్దది మీరు చేసుకుంటే ధనం యొక్క వృద్ధి కూడా అలాగే అవుతుంది. మనసు పెద్దదే బాబా, కానీ ధనం వృద్ధి జరగలేదు అంటే బాబా ఒప్పుకోరు. మరి నేను ఈ విధంగా సేవ చేయాలి అనేటువంటిది మీకు సంకల్పం అనేది పెద్ద సంకల్పము, పెద్ద హృదయంతో చేస్తే అప్పుడు బాబా ఆ యొక్క సేవ కోసము ధనం పంపిస్తారు. దిల్వాలకు కిసీ నా కిసీ ప్రకారకే టచింగ్ హోతే హై. దిల్వాలా పిల్లలకు ఏదో ఒక టచింగ్ అవుతుంది, అది చేరుకుంటుంది. మెహనత్ కా పైసా హో మెహనత్ కా ధన్ పద్మగుణ్ లాభ్ దేతా హై.
तो यह करते करते कमाते हैं ना, तो याद के खाते में जमा हो जाता है. శ్రమ యొక్క ధనము 13 గుణాల లాభాన్ని ఇస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేస్తూ చేస్తూ సంపాదించేస్తారు. తో యహ యాద్ కే ఖాతే మే జమా హో జాయేగా. ఒకటి జ్ఞాపకం కూడా పెరుగుతుంది, రెండోది ధనం కూడా వృద్ధి అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడు సేవ్ చేయాలనేటువంటి ఉమంగ ఉత్సాహం యొక్క పెద్ద హృదయం యొక్క సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ధనం అనేది వచ్చేస్తుంది. अच्छा, सभी अपने अपने नाम और विशेषता से बाहों के माला सहित याद प्यार स्वीकार करना. అందరి మెడలో బాబా తన బాహువుల యొక్క మాలని వేస్తున్నారు. కాబట్టి అందరూ విశేషంగా బాహువుల యొక్క మాలతో యాత్ప్యార్ని స్వీకరించండి అంటున్నారు. సిల్వర్ జూబ్లీలకు అంటే 25 సంవత్సరాలు నిండినటువంటి టీచర్స్కి బాబా కలిశారనమాట. సభీనే సిల్వర్ జూబ్లీ మనాయి. మరి అందరూ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు కదా. బన్నాతో గోల్డెన్ ఏజ్డ్ హై. మరి సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు, కానీ ఆత్మ గోల్డెన్ ఏజ్ ఆత్మగా అవ్వాలి కదా, సిల్వర్గా కాదు కదా. గోల్డెన్ ఏజ్గా అవ్వాలి అంటే మరి ఈ సంవత్సరం ఏం ప్లాన్ తయారు చేయండి. సేవ యొక్క ప్లాన్స్ని తయారు చేస్తూ ఉండండి. స్వపరివర్తన, బేహద్ పరివర్తన కోసం మరి ప్లాన్స్ తయారు చేశారా? మీ మీ స్థానాల్లో ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నారా? तो लेकिन आदि निमित्त हो तो बेहद के प्लान वाले हो. బేహద్ ప్లాన్ ముందు నిమిత్తంగా ఉంటారు బేహద్ ప్లాన్ తయారు చేయడానికి. बुद्धि में इमर्ज होता है कि हमें इतने सारे विश्व का कल्याण करना है. మేము ఇంత పెద్ద విశ్వ కళ్యాణం చేయాలి అనేది మీ బుద్ధిలో ఎప్పుడు గుర్తుండాలి. ఇమర్జ్గా ఉన్నదా అని బాబా అంటున్నారు. జిస్కా కామ్ హే వహ జానే. మాకేం పని, ఎవరి పని వాళ్ళు చేయాలనుకుంటున్నారా లేకపోతే మేము చేయాలి అనుకుంటున్నారా అంటున్నారు బాబా. కభీ బేహద్గా ఖయాల్ ఆతా, అప్నే హి స్థాన్ కా ఖయాల్ रहता. ఇంత పెద్ద విశ్వాన్ని చూసి ఇంత పెద్ద విశ్వ కళ్యాణం చేయాలి అని బేహద్ ఆలోచన వస్తుందా, లేకపోతే మీ కళ్యాణం వరకు సరిపోద్ది, మీరుండే చోటు సరిపోద్దని అనుకుంటున్నారా అంటున్నారు. మీ పేరు విశ్వ కళ్యాణకారినా లేకపోతే ఫలానా ఏరియా కళ్యాణకారి, ఫలానా స్థానం కళ్యాణకారి అని ఉన్నదా టైటిల్ అని బాబా అంటున్నారు. బేహద్ సేవ ఈ యొక్క సంకల్పం నడవాలి. బేహద్ యజమానిగా అవ్వాలంటే బేహద్ సేవ చేస్తేనే అవుతారు, కానీ బేహద్ సేవ చేయకుండా బేహద్ యజమాని అలా అవుతారు. స్టేట్ యొక్క అధికారిగా అవ్వడం కుదరదు, ఎందుకంటే అక్కడ స్టేట్ ఉండదు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి సేవాధారి నిమిత్త ఆత్మలు ఈ యొక్క అలలు వ్యాపింప చేయండి. ఇతరులకు కూడా అప్పుడు అలాంటి ఉత్సాహం అనేది పుట్టుకొస్తూ ఉంటుంది అంటున్నారు. మీరు ఈ యొక్క आप लोगों में यह लहर नहीं होंगे तो दूसरों को आ नहीं सकते. ముందు మీలో ఈ అలలు అనేది వ్యాపింపచేసి ఉత్సాహం వ్యాపింపచేస్తేనే ఇతరులకు వస్తుంది, కానీ మీలో లేనప్పుడు ఇతరులకు మాత్రం ఎలా వస్తుంది అంటున్నారు. అందుకనే బేహద్ అధికారిగా అయి అందరినీ కూడా బేహద్ ఉత్సాహంలో తీసుకొస్తూ బేహద్ ప్లాన్స్ తయారు చేయండి. ముఖ్యమైన విషయము, ఏ రకమైన హద్దుబంధనంలోనూ చిక్కుకోవద్దు. బంధనముక్తులుగా బేహద్ సేవలో సఫలం అవ్వాలి. యహ ప్రత్యక్ష హోతా జా రహా ఔర్ హోతా రహేగా. ఇక్కడ ఇదంతా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది, మరి అవుతుంది కూడా. तो इस वर्ष में क्या विशेषता दिखाएंगे? दृढ़ संकल्प तो हर वर्ष करते हो. ఈ సంవత్సరం ఏ విశేషత చూపిస్తారు? ప్రతి సంవత్సరం దృఢ సంకల్పం చేస్తారు. మరి तो जब भी कोई ऐसा चांस बनता है उसमें भी దృఢ సంకల్ప్ तो करते भी हो. ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడల్లా మరి దృఢ సంకల్పం చేస్తూనే ఉంటారు. బాబా ముందు అందరితో కూడా చేయిస్తూ ఉంటారు. దృఢ సంకల్ప लेना भी कॉमन हो गया है. कहने में दृढ़ संकल्प आता लेकिन होता है संकल्प. ఒక్కొక్కసారి ఇది కామన్ సంకల్పం అయిపోతూ ఉంటుంది. దృఢ సంకల్పం అనుకుంటారు కానీ మామూలు సంకల్పం అయిపోతూ ఉంటుంది. దృఢం అంటే ఏంటి అర్థము? మరి ఏం జరిగినా పూర్తి చేయడమే దాన్ని దృఢ సంకల్పం అంటారు. పూర్తి చేశాక మళ్ళీ రెండోసారి సంకల్పం చేయక్కర్లేదు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి దృఢ సంకల్పము అనేటువంటి మాట గట్టిగా ఉంచుకోండి. కామన్ అయిపోకూడదు, తక్కువ అయిపోకూడదు అంటున్నారు. అభి కోయి భీ కామ్ కర్తే హో తో कहते ऐसे ही है कि हाँ दृढ़ संकल्प करते हैं, लेकिन ऐसा कोई नया साधन निकालो
जिसे सोचना और करना समान हो. ఇప్పుడు ఎలాంటి కొత్త సాధనం తయారు చేయాలి అంటే మీరు ఏది ఆలోచిస్తున్నారో అది చెయ్యాలి, సమానం అవ్వాలి. ప్లాన్ని ప్రాక్టికల్గా కూడా తీసుకురావాలి, రెండు సమానంగా ఉండాలి. బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటున్నారు కానీ ప్రాక్టికల్లో మాత్రము తీసుకొని రాలేదనుకోండి లాభం ఏం లేదు కదా అని బాబా అంటున్నారు. మరి ప్రాక్టికల్లో వచ్చినప్పుడే సమస్య అనేది, శ్రమ అనేది, ఎదుర్కొనే శక్తి అనేటువంటిది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కానీ జరుగుతుందా జరగదా అని కాదు. లేకిన్ జబ్ లక్ష్య హై తో ప్రాక్టికల్ మే సదా ఆగే బఢతే రహేంగే. ఏది వచ్చినా మీకు లక్ష్యం ఉన్నప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారు చేయండి, మరి నవీనత కనిపించాలి. లేకపోతే ప్రతి సంవత్సరం కూడా ఇకట్టే హోతే హో कहते हो वैसा का वैसा ही है तो एक दो का वैसा ही देखते हैं. మరి అందరూ కలుస్తారు కానీ ఇదివరకు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అంటే ఎలా కుదురుతుంది అని బాబా అంటున్నారు. మనపసంద్ నహీ హోతా తో జిత్నా చాహతే ఉత్నా నహీ హోతా. కొంతమంది ఏమంటూ ఉంటారు, ఎలా ఉన్నారో అలా ఉన్నారు అంటారు, ఇంకా ఇలా అవ్వాలనుకున్నాం అవ్వలేదు అంటారు, ఎంత కావాలనుకుంటే కాలేదు అని అంటారు. इसके लिए जो ओटे सो अर्जुन. దీనికోసము మీరు వేరే వాళ్ళని చూడడం మానేయాలి, మీరు చెయ్యాలి. మీరు చేస్తున్నారా లేదా, బాబా మీకు చెప్పారు అని ఆలోచించండి. అంతేకాని మీరు వేరే వాళ్ళని చూస్తే మీరు అర్జునుడిగా ఎలా అవుతారు? ఎందుకంటే అర్జునుడు ఫస్ట్ చేస్తారు కానీ వేరే వాళ్ళు ఫస్ట్ చేయరు కదా. కాబట్టి ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళు అర్జునుడు అవుతారు. తో ఏక్ భీ నిమిత్త బన్ జాతా తో ఔరోం కో భీ ఉమంగ్ ఉత్సాహ ఆతా. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను నిమిత్తంగా ఇది చెయ్యడానికి నేను నిమిత్తంగా ఇది చేస్తే నన్ను చూసి అందరికీ ఉత్సాహం వస్తుంది అని అనుకోండి. తో ఇట్నే సభీ ఇకట్టే హో ऐसा कोई ప్లాన్ ప్రాక్టికల్ మే బనావో. ఇలాంటి ఇంతమంది కలిశారు పిల్లలు కాబట్టి ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేయండి. థియరీలో కాదు, ఊరికే ఉపన్యాసం వరకు పేపర్ల వరకు కాదు, ప్రాక్టికల్ వరకు కనిపించాలి. ఈ సంవత్సరం ఇదే చెయ్యండి, ఎంతవరకు ప్రాక్టికల్గా తీసుకొస్తున్నారు అని చెప్పి అంత భాగ్యం అనేది శ్రేష్టంగా తయారవుతూ ఉంటుంది అంటున్నారనమాట. తో క్యా హై కి సంఘటన కా ఫాయిదా భీ హోతా హై తో నుక్సాన్ భీ హోతా హై. సమూహం అనేది ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లాభం ఉంటుంది, ఒక్కొక్కసారి కొన్ని విషయాల నష్టం కూడా ఉంటుంది. సమూహం ఏదో దే కల్బేలే పంచాతా హై. ఉత్సాహం తెచ్చుకోవడంలో ఒకరినొకరు చూశారనుకోండి లాభం ఉంటుంది. అదే నిర్లక్ష్యంలో లేకపోతే బద్ధకంలో ఒకరినొకరు చూశారనుకోండి నష్టం ఉంటుంది అని బాబా అంటున్నారు. ఉమంగ ఉత్సాహం తెచ్చుకోవాలి, రెండు కూడా జరుగుతాయి కదా. సమూహంలో కొంతమంది పిల్లలు నిర్లక్ష్యంలో ఉంటారు, అలా నిర్లక్ష్యంగా ఉన్నది వాళ్ళని చూసి మీరు నిర్లక్ష్యం తెచ్చుకోవద్దు కదా, వాళ్ళని చూసి మీరు బద్ధకం తెచ్చుకోవద్దు కదా. అప్పుడు అవే అలలు వ్యాపిస్తాయి కదా. ఉత్సాహం ఉంటే ఉత్సాహం అలలు వ్యాపిస్తాయి, నిర్లక్ష్యం ఉంటే నిర్లక్ష్యం అలలు వ్యాపిస్తాయి అని బాబా అంటున్నారు. यह एक రీతి हो गई है, यह भी करते. ఇది ఒక రీతి అయిపోయింది, వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, వాళ్ళు కూడా అలా చేస్తున్నారు, నేను చేస్తే ఏముందిలే అని అనుకుంటారు. వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, నేను కూడా చేయట్లేదు అనుకుంటారు. हमने भी किया तो क्या हुआ, तो ऐसा चलता है. కానీ పొరపాటు చేయడంలో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను కూడా చేస్తే ఏమైంది అని. అదే మంచి విషయం చేయడంలో వాళ్ళు మంచిగా చేయలేదు, వీళ్ళు మంచిగా చేయలేదు, నేను కూడా చేయకపోతే ఏమైంది అనుకుంటారన్నమాట. ఇవన్నీ నడుస్తాయిలా అనుకుంటూ ఉంటారన్నమాట. ఏక సంఘటన మే अलबेला पन का नुकसान होता, संगठन से श्रेष्ठ बनने का सहयोग लेना वह अलग चीज़ है. సమూహము బ్రాహ్మణ పరివారము ఉన్నది అంటే ఇట్లా సమూహంతో నిర్లక్ష్యం తెచ్చుకుంటేనేమో నష్టపోతారు. సమూహంలో శ్రేష్టంగా అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఆ సహయోగం తీసుకుంటే అది వేరు. ఒకవేళ ఈ లక్ష్యం అనేది ఉన్నట్లయితే నేను తయారవ్వాలి అని, నేను తయారీ చూపించాలి అని ఉమంగ ఉత్సాహం అనేది ఉంటుంది, ఇతరులకు కూడా చేయిస్తూ ఉంటారు. और बार बार इस लक्ष्य को इमर्ज करें. మాటి మాటికి లక్ష్యాన్ని ఇమర్జ్ చేసుకోవాలి. अगर सिर्फ लक्ष्य रखा तो भी वह मर्ज हो जाता है. ఒక్కొక్కసారి కొందరు ఊరికే మామూలు లక్ష్యం పెట్టుకుంటే అది కొన్ని రోజులకి మర్చిపోని కూడా మర్చిపోతారు అని బాబా అంటున్నారు. అందుకనే ప్రాక్టికల్గా కూడా రాదు. కాబట్టి ఈ సమయం అంటే సమయానుసారంగా గుర్తు తెచ్చుకోవాలి, పూర్తి చేయాలి, ప్రాక్టికల్లో తీసుకురావాలి. ఇలా ఉండాలి ఆలోచన. లక్ష్యం లక్షణాలు మాటికి కూడా కలుపుకొని నడవండి. అంటే నేను ఈ లక్ష్యం పెట్టుకున్నాను, ఆ లక్ష్యానికి తగ్గినట్లు నేను కర్మ చేస్తున్నానా, ఇలా మాటికి కలుపుకొని నడవండి. అప్పుడు మీలో శక్తి అనేది పెరుగుతుంది.
శక్తిశాలిగా అవుతారు. లేకపోతే ఎలా ఉంటారు, మామూలు సాధారణ ఆత్మలాగానే ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఇదే అర్థం చేసుకోవాలి, సింపుల్గా ఉండాలి, శాంపిల్గా అవ్వాలి, సేవ యొక్క ప్రవృత్తిని వృద్ధి తీసుకొని రావాలి అని చెప్పి, ఇలా ప్రవృత్తి యొక్క సేవా ప్రవృత్తి ఏదైతే ఉన్నదో దాన్ని వృద్ధి తీసుకొని రావడంలో విఘ్నరూపకంగా మాత్రం అవ్వకూడదు. ఒకవేళ ఉన్నతిలో విఘ్నరూపకంగా అవుతే అది సేవ కాదు కదా. अच्छा है तो बहुत बड़ा झुंड, जब एक इतना छोटा सा एटम बम भी कमाल कर दिखाता है तो इतने आत्मिक बॉम्ब्स क्या नहीं कर सकते हैं. మరి ఇంతమంది సమూహము బాబా పిల్లలు ఉన్నారు, మేమేం చేయగలము అని అనుకోవద్దు. చూడండి, ఆటం బాంబు ఉంటుంది, ఎంత చిన్నది ఎంతైనా చేయగలదు. మరి మీరు ఇంతమంది ఆత్మలు, ఇన్ని బాంబులు ఉన్నారు, ఏమైనా చేయగలరు అని బాబా అంటున్నారు. మీరు తలుచుకుంటే ఏమైనా కానీ చేయగలరు. स्टेज पर तो आने वाले आप लोग हो ना, जुबली तो गोल्डन जुबली वाले तो हो गए बैकबोन, लेकिन प्रैक्टिकल में दिखाई देता है उस स्नेह के संगठन में प्रत्यक्ष दिखाया है. మరి 50 సంవత్సరాల నుండి ఉన్నవాళ్ళు ఇప్పుడు మీకు వెన్నెముక అయిపోయారు. ఇంకా ఇప్పుడున్న పిల్లలే కదా సేవ్ చేయాలి. 50 సంవత్సరాలు నుండి ఉన్నవాళ్ళు ఇంకా సేవ్ చేసే టైం అయిపోయింది. వాళ్ళు బ్యాక్ బోన్గా ఉంటారు, మీకు ఆదర్శంగా ఉంటారు, మీకు దారి చూపిస్తూ ఉంటారు. కానీ సేవ ఇప్పుడు వచ్చిన పిల్లలే కదా చేసి చూపించాల్సింది. కానీ గోల్డెన్ జూబ్లీకి నిమిత్తమైనటువంటి ఆత్మల యొక్క స్నేహం యొక్క సమూహం ఒక కోటగోడలాగా ఒక పరివారాన్ని తయారు చేసింది. అలా గోల్డెన్ జూబ్లీ నిమిత్తమైనటువంటి వారు దాదీలు దీదీలు ఎంతోమంది ఉన్నారు. వారి స్నేహము సమూహం యొక్క శక్తి మరి రకరకాలుగా ఉన్నది. ప్రభావం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నారు, ప్రత్యక్ష ఫలం మరి మీది కూడా కనిపించాలి. ఒకరికొకరు సమీపంగా మరియు సమానంగా తయారవుతూ ఉండాలి. వాళ్ళ సంస్కారం వేరుంటుంది, మీ సంస్కారం వేరుంటుంది, కానీ ఇద్దరు కలుపుకోవాలి అనుకోవాలి. అట్లా కలుపుకుంటేనే మాల తయారవుతుంది. జగదంబకో దేకో ఆర్ బ్రహ్మకో దేకో, ఏ విషయం వచ్చినా కానీ మీరు ఎవరిని చూడొద్దు. మమ్మ అయితే ఏం చేసేవారు, బ్రహ్మబాబా అయితే ఏం చేసేవారు, ఇట్లా సంస్కారాలు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అలా మీరు ఆలోచించండి. అభి జో భీ నిమిత్తతో సంఘటన్ హో యహ నహీ, సంస్కార్ మిలానే సే సంఘటన్ మజబూత్ బన్ హో జాయేగా. సంస్కారాలు అనేవి కలుపుకున్నప్పుడే సమూహం అనేది గట్టిగా అవుతుంది. ఊరికినే చాలామంది ఉన్నప్పుడు అదేం గట్టిగా అవ్వదు అని బాబా అంటున్నారు. అచ్చా, యహ భీ హో హీ జాయేగా, సేవా ఏక హై లేకిన్ నిమిత్త బన్నా, నిమిత్త భావ్ సే చల్నా, యహీ విశేషత హై. సేవ ఒక్కటే, కానీ ఎప్పుడు విశేషమైన ఆత్మలు అవుతారు మీరు బాధ్యత తీసుకున్నప్పుడు. రెండోది, చేయించేవారు బాబా నేను నిమిత్తంగా ఉన్నాను, ఇలా నిమిత్తంగా అయ్యి నిమిత్త భావనతో నడిచినప్పుడే విశేషమైన ఆత్మలు అని అనబడతారు. యహీతో హద్దు నికల్ని హైనా, యహాతో హద్దు నికల్ని హైనా, इसके लिए सेवा ना तो सबको चेंज फ़ायदा भी है, सबको चेंज करें. एक सेंटर वाले दूसरे सेंटर में जाने चाहिए. బాబా అంటారు హద్దు అనేది పూర్తిగా తొలగిపోవాలి. మరి దీని గురించి కూడా ఆలోచించారా అని బాబా అన్నారు. మరి ఒక సెంటర్ వారు ఇంకొక సెంటర్లో చేంజ్ అవ్వాలి అని బాబా అన్నారు. కొత్త విషయం చేసి చూపించండి, నష్టమోహాగా అవ్వాలి, త్యాగి తపస్విగా అవ్వాలి, కొత్తది తీసుకొని రండి, బాధ్యత వహించండి, నిమిత్తంగా అవ్వండి. బాబా చేయిస్తున్నారనే నిమిత్త భావన కూడా ఉండాలి. త్యాగ మానా బదిలీ కోయి కో భీ కర్ సక్తే హై, హిమ్మత్ హై తో క్యా బడీ బాత్ హై. బాబా అంటారు పిల్లలు, త్యాగము అంటేనే భాగ్యం కదా. భాగ్యం ముందు మీరు పొందబోయే భాగ్యం చూడండి, అప్పుడు త్యాగం చిన్నదనిపిస్తూ ఉంటుంది, లేకపోతే త్యాగం పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ముందు భాగ్యం చూడండి, అప్పుడు త్యాగం అనేది చిన్నదిగా అనిపిస్తుంది. ఆఫర్ కర్నే వాలేకో ఆఫరిన్ మిల్ జాతీ హై, నేను చేయనా అని అడగాలి, అలా ఆఫర్ చేసుకోవాలి. అలా ఆఫర్ చేసుకునేటువంటి వారికి బాబా వాహ్ వాహ్ అని అంటారు. అందరూ బహద్దూరే కదా. బదిలీ మానా బదిలీ కోయి కో భీ కర్ సక్తే హై, హిమ్మత్ హై తో క్యా బడీ బాత్ హై. మరి పరివర్తన అంటే పరివర్తన మరి ఎవరికైనా చేయండి, ధైర్యం ఉంటే ఏది పెద్ద విషయం కాదు అని బాబా అంటున్నారు. అచ్చా, ఈ సంవత్సరం నవీన్తో చూపిస్తారా ఇష్టమైన
మరి చేసేటువంటి బలం స్వతహాగానే లభిస్తుంది. సదా ఆజ్ఞాకారిగా అయ్యేటువంటి దానికి కూడా బలం వస్తుంది. బాబా ఒక ఆజ్ఞ ఇచ్చారు, మీరు ఆజ్ఞాకారిగా అది విన్నారు, దాంట్లో కూడా మీలో బలం అనేది నిండుతుంది అని బాబా అంటున్నారు. కాబట్టి మీరు చేసే సేవా బలంతో పాటు ఆజ్ఞాకారిగా ఉన్న దాని బలం కూడా జమ చేసుకోండి. సదా శ్రేష్ఠ భాగ్యం కారణంగా సహయోగము లభిస్తాయి అంటున్నారు. అచ్చా, అర్థమైంది కదా. సేవ వర్తమాన్ और భవిష్య दोनों को ही శ్రేష్ఠ बनाती है. సేవ మీ వర్తమాన సమయాన్ని కూడా శ్రేష్టంగా మారుస్తుంది, మీ భవిష్యత్తును కూడా శ్రేష్టంగా మారుస్తుంది. మరి సేవ చేస్తూ ఉన్నట్లయితే వర్తమాన జీవితాన్ని కూడా మీరు మార్చుకోగలుగుతూ ఉంటారు, శ్రేష్టంగా తయారు చేసుకోగలుగుతూ ఉంటారు. సేవా బలం అనేది ఇప్పుడు లభిస్తుంది, భవిష్యత్తులో కూడా లభిస్తుంది. సేవా బలం అనేది తక్కువ కాదు, జ్ఞాపకము ఉండాలి, సేవ ఉండాలి. యోగం వదిలేసి సేవ కాదు, సేవ వదిలేసి యోగం కాదు, రెండు ఉంటేనే అప్పుడు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఒకవైపు సేవతో ఆశీర్వాదాలు వస్తాయి, అలాగే యోగం అనేది బలం నిండుతూ ఉంటుంది. ఆశీర్వాదాల బలం ఉన్నప్పుడు యోగ బలం బాగుంటుంది. యోగ బలం లేకుండా మరి కేవలం సేవలోనే నిమగ్నం అయ్యారనుకోండి, ఆంతరికంగా శక్తిశాలిగా అనిపించదు కదా. కాబట్టి రెండు ఉండాలి అని గుర్తుంచుకోండి. సేవ అనేది చేస్తూ ఉంటే నేను ఉన్నతిలోకి వెళ్తున్నాను అని మీకే అనుభవం అవుతుంది. జ్ఞాపకంలో ఉండి సేవ చేస్తూ సహజంగా చేసేయాలి. బ్రాహ్మణ జీవితం యొక్క నేచర్ ఏమిటి? మీరు ఎప్పుడూ బాబా జ్ఞాపకంలో ఉండడమే మీ నేచర్గా చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇదివరకు జన్మకి ఈ జన్మకి తేడా ఏంటి? మీరు ఎప్పుడు ఏ కార్యం చేసినా బాబా జ్ఞాపకంలో ఉండి చేయడమే పాత జన్మకి కొత్త జన్మకి తేడా. అలాగే భాగ్యం తయారు చేసుకోవడం. तो अर्थात याद का बंधन बांधना। जैसे यह ब्राह्मण जीवन में कोई ना कोई निशानी रखते हैं, तो इस బ్రాహ్మణ్ జీవన్కి నిషాని హే యాద్. బాబా అంటున్నారు, ఏ విధంగా అక్కడ బ్రాహ్మణులు అక్కడ వాళ్ళ పిల్లక చూసి వీళ్ళు బ్రాహ్మణులని గుర్తుపడతారు కదా, అట్లా బాబా అంటున్నారు మీరు బ్రాహ్మణులు అని అనడానికి ఆధారము మీ యోగము అని బాబా అంటున్నారు. జ్ఞాపకంలో ఉండడము సహజం అయిపోవాలి అంటున్నారు. కాబట్టి జ్ఞాపకం వేరుగా, సేవ వేరుగా కాదు. సేవ చేస్తూ జ్ఞాపకంలో ఉండాలి, జ్ఞాపకం చేస్తూ సేవ చేయాలి. ఇలా రెండు కలుపుకోవడం అనేది కూడా రావాలి. తో ఇतना టైం కహా హే జో యాద్ అలగ్ కరో, సేవ అలగ్ కరో. మరి సేవ బాగా చేశారు కొంతసేపు, మళ్ళీ యోగానికి టైం తీశారు, యోగం బాగా చేశారు, అసలు అంత టైం ఎక్కడుంది ఇప్పుడు అని బాబా అంటున్నారు. అందుకని చెప్పి రెండు కలుపుకొని చేసుకుంటేనే ఇప్పుడు టైం సరిపోతుంది. ఇసిలియే యాద్ और సేవ సదా సాత్ హై హి. అందుకని సేవ యోగం రెండు కలిసే ఉండాలి. దీనిలోనే అనుభవిగా అవుతారు, సఫలత కూడా దీంట్లోనే మీకు లభిస్తుంది. అచ్చా, వరదాన్ कर्मों की गति को जान, गति सद्गति का फैसला करने वाले మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ. కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతిని నిర్ణయించుకునేటువంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా కండి. अभी तक अपने जीवन की कहानी देखने और सुनाने में बिजी नहीं रहो. ఇప్పటి వరకు మీ జీవితం యొక్క కథని వినిపించడంలోనూ అది చూసుకోవడంలోనూ నా జీవితంలో ఇలా జరిగింది, నా జీవితంలో అలా జరిగింది, దీంట్లోనే ఇంకా వినిపించడంలో బిజీగా అవ్వడం కాదు. ప్రతి ఒక్కరి కర్మల యొక్క గతిని తెలుసుకొని గతి సద్గతి వాళ్ళకు కూడా మీరు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కూడా మీరు శ్రేష్టంగా మార్చగలగాలి అని బాబా అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోండి. మాస్టర్ దుఃఖహర్తలుగా అవ్వండి, సుఖకర్తలుగా పాత్రను వహించండి. अपनी रचना के दुख अशांति की समस्या को समाप्त करो. ఈ సృష్టి అంటే మీ రచన అని గుర్తుంచుకోండి. దుఃఖము, అశాంతి, సమస్యలు ఇలాంటి వాటిల్లో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు అన్నీ సమాప్తం చేయాలి. దుఃఖహర్త అవ్వాలి, సుఖకర్త అవ్వాలి, महादानीगा वरदानीगा अव्वंडी. खुद फैसिलिटीज़ ना लो, अब तो दाता बन कर दो. यदि सैल्वेशन के आधार पर स्वयं के उन्नति सेवा में अल्पकाल के लिए सफलता प्राप्त हो तो भी जाएं, तो भी आज महान होंगे, कल महानता के प्यासी आत्मा बन जाएंगे. ఏ యొక్క ఫెసిలిటీస్ ఉన్నా
మీకోసం ఉపయోగించుకోవాలి అనుకోకండి, మీరు దానం చేసేయండి. అనగా ఈ ఫెసిలిటీస్ని సేవ కోసం ఉపయోగించాలి అనుకోండి. ఇట్లా పరిష్కారం అనేటువంటిది ఆధారం పైన మీ ఉన్నతి, సేవలో కూడా ఉన్నతి తీసుకురండి అని బాబా అంటున్నారు. మరి ఒకవేళ మీకోసం అనుకున్నారనుకోండి, ఈరోజు మహానంగా కనిపిస్తారు, రేపు మహానత ఇంకా నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వట్లేదేంటి అని దాహంతో ఎదురు చూస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. కాబట్టి నేను త్యాగి ఆత్మను, దాని ఆత్మను అని గుర్తుంచుకోండి అంటున్నారు. స్లోగన్ అనుభూతి నా హోనా యుద్ధకి స్టేజ్ హే, యోగి బనో యోద్ధే నహి. అనుభూతి కాకపోవడం అంటే ఇంకా యుద్ధం స్థితిలో ఉన్నట్లు. ఇప్పుడు యోగిగా అవ్వండి, యుద్ధం చేసేవారిగా కాదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఏం చెప్పారు బాబా?